ప్రవక్తను అనుసరిస్తున్నటువంటి శిష్యులు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎలీషా ప్రవక్త గారు, యెహోవా మీ ద్వారా పలికించిన మాట ప్రకారము గాలియే గాని వర్షమే గాని లేకుండా లోయలు నింపబడి మోయాబీలపై దేవుడు అద్భుతంగా జయమును అనుగ్రహించారు. మరి అంతే కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, సమస్తమును ఆయనకు సాధ్యమే. ఆయన చెప్పాడంటే చేసి ముగించడానికి కూడా ఆయన సమర్థుడు. అవును ప్రవక్త గారు. చిత్తము ప్రవక్త గారు, మీరు అనుమతిస్తే నేను ఉదయకాలం వెళ్ళి పిల్లలను చూసి ఉదయకాలం త్వరగా వస్తాను. అలాగే మీరందరూ వెళ్ళిరండి. చిత్తము. పిల్లలు పిల్లలు మన ప్రార్థనకి సమయం అయింది, మనం ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. మీ తండ్రి గారేమో ఇంకా రాలేదు, అతను ఎలీషా దగ్గర ప్రవక్త దగ్గర ఉన్నారు. పిల్లలు వస్తారు త్వరగా. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? ఉన్నామా యజమానుడా, మీ కొరకే ఎదురు చూస్తున్నాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. ఇప్పుడు మీ కొరకు రొట్టెలను సిద్ధం చేశాను, మనం భుజించి పడుకుందాం. తీసుకోండి. త్వరగా తిని పడుకోం. మీ కొరకే చేస్తాను. తిన్నారు అందరూ? అయిపోయిందా? పిల్లలు త్వరగా పడుకోండి, తెల్లవారు నేను వెళ్ళాలి ప్రవక్త దగ్గరికి. పడుకుందామా? పడుకుందాం అందరూ. పడుకోండి పిల్లలు. మరుసటి రోజు ఉదయం. అరే, ఉదయం అయిపోయిందే, చాలా టైం అయిపోయింది. మా పెనిమిటేమో యుద్ధానికి వెళ్ళాలి ప్రవక్త దగ్గరకు అన్నారు. యజమానుడా, 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 ఏం మాట్లాడడం లేదు, ఏం మాట్లాడడం లేదు, ఏం పలకడం లేదు, స్పర్శ లేదే. యజమానుడా, 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 పిల్లలు 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 రండి నాన్న, రండి. మీ తండ్రి గారేమో మాట్లాడటం లేదు, చూడండి. యజమానుడా, ఏమైంది మీకు? లేవండి, పిల్లలు ఏడుస్తున్నారు, లేవండి. యజమానుడా, మీకేమైంది? అయ్యో, మీరు నిన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళారు
దేవుడు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తాడు? మేమేమి పాపం చేశాము? దేవుడు నాకు పెనిమిటి ఇస్తే దేవుని సేవలో ఉన్నారు కదా, ప్రవక్త దగ్గర ఉన్నారు కదా, ఎందుకు ఇలా జరిగింది? మేము ఎలా జీవించగలం? ఏమి ఆ కుటుంబంలో ఏమి ఏడుపు ఏడుస్తా ఉంది? ఏమో తెల్లదే, ఏం జరుగుతుందో? వదినా 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 ఒకసారి రా వదినా. ఆ కుటుంబంలో చూసావా ఏమి ఏడుపు ఏడుస్తా ఉంది? ఏమైంది? తెలీదు వదినా. అవునా? ఎప్పుడు? యుద్ధానికి వెళ్ళి వచ్చారు కదా, అవునా? మేము ఫోన్ చేసి పడుకున్నారు, పొద్దున్నకంతా మరణించారంట వదినా. అవునా వదినా? అందుకే అలాగే ఏడుపు వినిపిస్తా ఉంది ఆ కుటుంబంలో. అవును వదినా, ఏమైందో ఏమో తెలీదు, ఎప్పుడు సేవ సేవ అని వెళ్తా ఉంటారు, సేవకులు వెంటే ఉంటారు, ప్రవక్త వెంటే ఉంటారు కదా, అయినా వాళ్ళ ఇంట్లో ఎందుకు అకస్మాత్తుగా అవును వదినా, ఎప్పుడు దేవుడు దేవుడు అని వెళ్తానే ఉంటారు. అవును వదినా. ఇప్పుడు చూసావు మరణం వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఏదో శాపం పడింది వదినా, అందుకే ఇట్లా అయిపోయింది వాళ్ళ కుటుంబము. అవును వదినా, ఏ కీడు చేశారో ఏమో, ఆ కీడుని బట్టి అకస్మాత్తు మరణం వచ్చింది వదినా. అయ్యో, మనమైతే చూడు మన మొగుళ్ళు మన మాట వింటారు కాబట్టి సరిపోయింది. వాళ్ళ కుటుంబం అయితే దేవుడు దేవుడు అని పోతా ఉంటారు. ఇప్పుడు చూడు వాళ్ళ కుటుంబానికి ఏమో మరణం వచ్చింది, మనమే బాగున్నాం వదినా. అవును వదినా. అయినా వాళ్ళు దేవుడు దేవుడు అని విన్నారు, మనమేమో బాగున్నాము. అయినా వాళ్ళ కుటుంబం గురించి మనకేం వదినా, మన బాగున్నాం కదా. పోతున్నా వదినా. ఎందుకు ఇలా మాట్లాడతారు? ఇరుగు పొరుగు వారు సుట్టిపోటి మాటలతో బాధిస్తున్నారు. దేవుడేమో మాకు అన్యాయం చేస్తాడు, కానీ మీరు ఇరుగు పొరుగు వారు ఓదారుస్తారు, ఆదుకుంటారంటే వారే మమ్మల్ని బాధిస్తూ వేధిస్తున్నారే. ఎలా నేను బయటకు వెళ్ళి కూడా నా ముఖాన్ని చూపించగలను? ఎక్కడ వెళ్ళకూడదే పని కూడా. లోపల చూస్తే ఏమీ లేదు, ఇంట్లో ఏది మాకు ఆదరణ ఎవరు? మేము ఎలా జీవించగలం? మీ బిడ్డల్ని ఎలా పోషించగలను నేను? దేవుడా, ఏం మొదలుపడదే తెలుగు తల్ప పగలపోడి వడ్డీ వసూలు లేదని పోతానని అడ్డదుడు కూర్చుంటారు. గుర్తుందా మీకు? తమస్సా వడ్డీ తీసుకునేసి వాళ్ళ మూడు వారు చనిపోయినాడు, ఇద్దరు పిల్లలు ఎవరు ఉండరు, వాళ్ళు ఎట్లా అయిపోతారు నా డబ్బులు. ఓ రామా బయట దొరుకుతారమ్మా. ఎవరో చర్చ ఒకడేమో అప్పు తీసుకున్నాడు, చచ్చిపోయినాడు, ఇద్దరు పిల్లలు పెట్టుకున్నాడు, నువ్వు విధవరాలు అయిపోయినావు, నువ్వు పెట్టలేకపోతావు ఏమో. ఈ రోజు ఎట్లయినా అప్పు వసూలు చేసుకునే పోవాలా, వదిలేదే లేదు. రామా బయట అంటే భయపడకుండా ఉండండి. ఏం చేస్తాను రామా బయట. ఎవరు వచ్చారో చూసేస్తాను. అప్పు తీసుకునేటప్పుడు మాత్రం బాగా తీసుకుంటారు, వసూలు వస్తే మాత్రం ఊరు ఉంటారు మనుషులు. రామా బయట పో. అయ్యా, ఏమయ్యా? మీ ఇంటి నా దగ్గర అప్పు తీసుకొని మీ భర్త చనిపోయినాడు, ఇప్పుడు నువ్వు విధవరాలు అయిపోయినావు, నా అప్పు ఎవరు తీరుస్తారా? నా అప్పు ఇచ్చే మొత్తం వడ్డీతో సహా చెల్లించే మొత్తం. అయ్యా, నా పెనిమిటిని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నాము నేను నా కుటుంబము. ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించాలంటే ఇవ్వాలంటే ఎలాగయ్యా? చెల్లించమ్మా, నేను ఇప్పుడే ఇచ్చిన నీ పెనిమిటికి కొద్దిగా సమయం ఇయ్యయ్యా, ఇస్తాను. నీ అప్పాన్ని చెల్లించేస్తాను. సమయం అంతా ఇచ్చేదానికి కాదు, నీ పెనిమిటి లేదు, నువ్వు విధవరాలు అయిపోయినావు, దాంతో కొద్ది పిల్లలు పెట్టుకుంటావు, ఎట్లా నమ్మి నీకు సమయం ఇచ్చేదా? నా డబ్బులు నాకు ఇచ్చే. లేదయ్యా, నీవు చెప్పిన సమయానికి నీ డబ్బులంతా నేను ఇచ్చేస్తానయ్యా. మీరు అడిగిన సమయానికి ఇచ్చేసి ఇచ్చినాను కదా మా మీ పెనిమిటికి. అప్పుడు నా పెనిమిటి ఉన్నాడు, తీసుకున్నాడు అవసరాల నిమిత్తం, కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేసి అనాథలుగా చేసేసి వెళ్ళిపోయాడు కదయ్యా. అప్పుడే ఈయన పెనిమిటి ఇప్పుడు ఎట్లా ఇస్తావు? విధవరాలుగా అయిపోయినావు, దిగ్గు దివాణలేదు నీకు, నువ్వు ఎట్లా ఇస్తావు నాకు డబ్బులు? అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళంతా పట్టుకోవద్దుమా, కాళ్ళంతా పట్టుకోవద్దు. సరే నేను ఒక ఉపాయం చెప్తా, ఆలోచించు. చేస్తావు అట్లా? చేస్తాను, చెప్పండి అయ్యా. మీ ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు కదా, వీళ్ళిద్దరు నాతో పాటు పంపి మీ దగ్గర వెట్టి చాకరీ పని చేసుకుని నా డబ్బులు నేను వసూలు చేసుకుంటాను. వాళ్ళేం చేయలేరు, వాళ్ళు ఏం చేస్తారు చిన్న బిడ్డలు? నువ్వు వాళ్ళు ఏ పని చేయలేరు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ పని చేయించుకొని నా డబ్బులు నేను వసూలు చేసుకుంటాను. నేను నా భర్త తీసుకున్న అప్పుకి నేనే తీరుస్తానయ్యా, నా బిడ్డల్ని వదిలేయ్యా. ఎట్లా మా తీరుస్తావు? విధవరాలు అయిపోయినావు, దిక్కి దివాన్ లేదు, ఎట్లా తీరుస్తా? ఎట్లా నేను వదిలేదు నిన్ను? కొద్దిగా సమయం ఇవ్వండి అయ్యా, తిరిగి ఇచ్చేస్తాను మీ డబ్బుల్ని. సరేమా, పోతే పోనే. నేను చూస్తా ఉంటే నాకు మనసు తిరిగిపోతా ఉంది. రేపు సాయంత్రం ఇదే టైంకి ఇదే ప్లేస్కి వస్తాను, నా డబ్బులు వడ్డీతో సహా
చెల్లి చేయాలి. సరేనయ్యా, సరేనా? మీరు కనికరించారు మా మీద ఇచ్చేస్తామయ్యా. ఒకవేళ ఏం లేదనుకో, ఇద్దరు పిల్లలు మిక్సర్ పెట్టి చాకి పని చేసుకుంటాను, ఆ డబ్బులు నేను వసూలు చేసుకుంటాను. అయ్యో అలాగా కాదయ్యా, మీరు వెళ్ళండి. సరే అట్లా వస్తాను మరి. సరే. వడ్డీ తీసుకునేటప్పుడు మాత్రం నైస్గా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం కుయ్యమ్మరా అంటారు. అమ్మా వదినా 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 అటు చూసినావా వాళ్ళ కుటుంబం లోపల వచ్చా అట్లే గొడవ పడుతున్నాడు. వదినా ఏంటి మాట్లాడినాడు ఆయన్ని? ఏం తెలుస్తుందా? పనికి పోకూడదు, బయట పోకూడదు, వాళ్ళు ఇంకెట్లా సంపాదిస్తుంది, ఎట్లా తీరుస్తుంది, ఆ బిడ్డలు ఎట్లా చేస్తుంది? వదినా అయ్యో మనమైతే వదినా మనమైతే ఇవాళకి అలా కుటుంబంలో గొడవ వేసి వీళ్ళంతా తిట్టేసి అప్పుడు నేనైతే ఇవాళకి ఊరు పోసుకొని చచ్చిపోయింది. వదినా వాళ్ళు కాబట్టి ఎలా ఉంటారా? నేనైతే ఎప్పుడో చెప్పిన దాన్ని ఆయన వాళ్ళ కుటుంబం గురించి మనకే వదినా. పదం పద నేను ఎందుకు చావాలి? ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? నా భర్త ప్రవక్త దగ్గర సేవలో ఉన్నాడు కదా, ఒకసారి ప్రవక్త దగ్గరికి వెళదాం, ఆలోచన అడుగుదాం, ఒక మార్గం చూపించమని అడుగుదాం. ఎందుకు? చావే కదా అన్నిటికీ పరిష్కారం, చావేనా? లేదు, దైవ శాఖలు ఉన్నారు కదా, ప్రవక్త దీర్ఘదర్శి ఉన్నారు కదా, మనం వెళదాం, అతని దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన అడుగుదాం. ప్రవక్త గారు, నీ దాసుడైన నా పెనిమిటి నీ యందు నీ సేవలో ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ పులవాడు వచ్చి నా ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్తానని, దాసులుగా చేసుకుంటానని చెప్తున్నాడు. కానీ మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏదైనా సహాయం చేస్తారని, అలాగే ఒక మార్గం చూపిస్తారని మీ దగ్గరికి వచ్చాను. ప్రకారం మీరే ఏదైనా చేయాలయ్యా. అమ్మా, నా వలన నీకేమి కావాలను? మీ ఇంట్లో ఏమున్నదో మొదటగా దాన్ని నాకు తెలియచెప్పును. అయ్యా, మా ఇంట్లో ఏమీ లేదయ్యా, నూనె కుండ మాత్రం ఒకటి ఉందయ్యా, దాన్ని తప్పించి ఇంకా ఏమీ లేదయ్యా మా ఇంట్లో. అయితే మొదట నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొక్క దొరకగలిగిన మట్టి కుండలను ఎరవపుచ్చుకొని ఇంటిలోనికి వెళ్ళి నీవును నీ కుమారులను ఆ కుండలలో నూనె వేసి నిండినవన్నీ ఒక తట్టు ఉంచును. అలాగే చేస్తామయ్యా, అలాగే చేస్తాం. నువ్వు చెప్పినట్లే నీ మాటకు లోబడి చేస్తామయ్యా. పిల్లలు పిల్లలు
పిల్లలు మీరు వెళ్ళినా మన ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి కొన్ని ఖాళీ పాత్రలన్నీ ఎరువు తీసుకురండి నాన్న. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. తర్వాత చెప్పినట్లు చేయాలి కదా. వెళ్ళండి అన్న. ఇరుగు పొరుగు ఇంటి వారికి అందరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ కుండలన్నీ తీసుకురండి నాన్న. ఏం పిల్లలు వెళ్ళారు, ఇంకా రాలేదు? పిల్లలు వచ్చారా నాన్న? తీసుకొచ్చారా? మరి ఇంకా కొన్ని తీసుకురండి నాన్న. ఇంకా పక్కన ఇరుగుపూర్ వారి ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని తీసుకురండి. త్వరగా తీసుకురండి. తీసుకొచ్చారా నాన్న? ఇంకా కొన్ని తీసుకురండి నాన్న. ఇంకా కొన్ని ఖాళీ పాత్రలు ఎరువు తీసుకురండి. మన ప్రవర్త చెప్పినట్లు చేయాలి. ఇక్కడ మీరు వెళ్ళి తలుపు వేసేసరండి నాన్న. తలుపు వేయండి. తలుపు ప్రవక్త చెప్పినట్లు మనం చేయాలి కదా. మన ఇంటిలో ఏమీ లేదు. 8 భర్తను కోల్పోయాను. ఇంకా పిల్లలే మాకు ఆస్తి. ఈ నూనె కుండ మాత్రం ఒకటి ఉన్నది. కాబట్టి ప్రవర్త చెప్పినట్లు మనం చేయాలి. ప్రవర్త మాట విని మనం అలాగే చేయాలి. నూనె తన కుండలో నింపమని చెప్పారు కదా, అలా మనం చేయాలి. అరే అద్భుతం! పాత్రలో ఈ కుండలో నూనె అయిపోతా ఉంది. మళ్ళీ ఊపికి పైకి వస్తూ ఉన్నది. పోస్తూ ఉంటే మరి వస్తూనే ఉన్నది. ప్రవక్త మాటకి లోబడి మనం చేయాలి కదా. అంత అయిపోతుంది. మరి ఉబికి పైకి వస్తూనే ఉన్నది కుండలు నూనె. ప్రవక్త మాట చూడండి, అయిపోయింది. కుండలో ఏమీ లేదు, ఖాళీ. కానీ ప్రవక్త మాట విని మనం అలా చేస్తున్నాం. చూడండి, అరే పాత్రలన్నీ నిండిపోయాయి. నూనె కుండలో నూనె కూడా ఆగిపోయింది. ప్రవక్త దగ్గరికి వెళ్తాను నేను. ప్రవక్త చెప్పినట్లు చేశాను. ప్రవక్త దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. పిల్లలు ఇక్కడే ఉన్నాను నాన్న. నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళి వస్తాను. ప్రవక్త గారు, ప్రవక్త గారు, అయ్యా మీరు చెప్పినట్లు నూనె కుండ తీసుకొని ఇరుగు పొరుగు వారి ఇంటికి అంతా వెళ్ళి ఖాళీ పాత్రల కుండలన్నీ తీసుకొచ్చి తలుపు వేసి అవన్నీ పోసినప్పుడు కుండలు అన్నీ నిండిపోయాయి. కానీ లాస్ట్ అయిపోయినప్పుడు ఆ కుండలో కూడా నూనె ఆగిపోయింది. అయ్యా ఇంకా అన్నీ కోసాము, ఏవి పాత్రలు ఖాళీ లేవయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా మేము? అయితే మొదట నీవు ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన వాటితో నీవును నీ పిల్లలను సంతోషంగా బ్రతుకుడి. అలాగేనయ్యా, అలాగే చేస్తాం.
పిల్లలు, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఈ నూనె పాత్రలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులు తీసుకురండి నాన్న. నేను బయట రాకూడదు కదా. సరే నాన్న, వెళ్ళండి. భద్రంగా తీసుకుని వెళ్ళినానా, కింద ఎక్కడ పడవేయకూడదు. అమ్మి తీసుకురండి వచ్చిన డబ్బులు. తీసుకొచ్చానా? తీసుకొచ్చావా? మరి ఈ కుండలు ఉండే నూనె అంతా అమ్మి మరీ తీసుకురండి నాన్న. త్వరగా వెళ్ళండి. నూనెమ్మా నూనె, ఒలివ నూనె, నూనెమ్మా నూనె, నూనె తీసుకోండి, తక్కువ ధరకి ఇవ్వబడుతుంది మీకు. తీసుకొచ్చారు నాన్న. మీరు ఇచ్చిన నూనె డబ్బులు తెచ్చామమ్మా. మరి ఈ ఉన్న నూనె కూడా తీసుకుని వెళ్ళి అమ్మేసి డబ్బులు తీసుకురండి నాన్న. అలాగే అమ్మా. నూనెమ్మా నూనె, ఒలివ నూనె, మంచి నూనె, నూనెమ్మా నూనె, ఒలివ నూనె, మంచి నూనె. ప్రవర్త చెప్పినట్లు చేస్తాము అమ్మా. నూనె మొత్తాన్ని ఆమె డబ్బులు తెచ్చామమ్మా. అండి తెచ్చేసామమ్మా. సరేనా? ఇప్పుడన్నీ డబ్బులన్నీ మనకు సమకూరాయి. ఇప్పుడు రాని అప్పులైనా చూద్దాం. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు కదా మా జీవితంలో. కన్నీళ్ళ మధ్యలో, వేదన మధ్యలో ఈ బిడ్డల్ని ఎలా పోషించాలి, ఎలా జీవించాలి, చావే గతి అనుకున్నాను. కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. ప్రవక్త మాట విన్నాను కదా. ఈరోజు ఏమన్నా కానీ వసూలు చేసుకుని వచ్చేయాల. సాయంత్రం వస్తానని చెప్పినాను కదా. మా తలుపురమ్మా, ఉండవా లోపల? ఎవరు వచ్చాను ఊరికి కూర్చున్నారేమో తెలియదే. సాయంత్రం వస్తానని చెప్పినానే. తలుపురమ్మా. రే ఎమ్మని పిలువురా. మీ నాయనకి నేను వడ్డీ కాబట్టి డబ్బులు ఇచ్చినాను. అప్పుడు ఎట్లా వస్తారా? ఎమ్మని పిలువురా. మీ అమ్మని పిలువురా. నీతో ఏం మాటలు నాకు? వడ్డీ తీసుకునేవాడు ముందు రోజు వెనక రోజు వచ్చు, కానీ వడ్డీ వసూలు చేసేవాడు మాత్రము చెప్పిన టైం కరెక్ట్గా వచ్చేస్తాడు నాలాగా. పిల్లలు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. ఓ రామా బయట. ఏమియా? ఎక్కడ అప్పు? సాయంత్రం వస్తానన్నాను కదా. అడి చేస్తున్నాను డబ్బులు. ముందు బయట వెళ్ళు. అక్కడ నిలబడం ఏం లోపలికి వచ్చేస్తున్నాడు. నన్నే బయట వెళ్ళంటావా? అవునా? నా అప్పు నాకేం అప్పదాను నేనా? ఎంత నీ అప్పు? నా అప్పు 10,000 మా. 10,000? అవునమ్మా. అంతేనా? అంతేనా? 10,000. నిన్న అడిగితే కుయ్యమ్మ అనేది 10,000 అంటాను కదా. 10,000 మా, వడ్డీతో కలిపి మా. ఇస్తాను. నీ 10,000 కదా? అవునమ్మా. ఉండే వస్తాను. ఇచ్చేయిపోతాను. నా డబ్బులు తెచ్చిపోతాను. ఎవరిదే పోతుంది? ఊరికే చెప్పేసి లోపల పోయినట్టుండదు. దాన్ని చూస్తా. ఇదిగోయ్యా పట్టేవాళ్ళు నీ 10,000 తీసుకొని చూడకుండా వెళ్ళు. ఉంటుమా, ఎంచుకొని ఉంటుమా. బాగా ఇంకా దగ్గర పెట్టుకొని ఎంచుకో. 2,000, 3,000, 4,000, ఉందా? 9,000, 10,000. సరేగానే చెప్పు. ఈ 10,000కి పిల్ల వడ్డీ, బాధ వడ్డీ, తోక వడ్డీ, తల వడ్డీ, చక్కెర వడ్డీ మొత్తం కలిపి 40,000 అయిందమ్మా. అయ్యో, ఆ 40,000 కలిపి ఇచ్చాయి. నేను చూడకుండా పోతాను. నా పెనిమిటి అలా చెప్పలేదే. మీ పెనిమిటికి అన్ని చెప్పి ఇచ్చినామ్మా. నేను 10,000 తీసుకున్నాను చెప్పాడా నాతో? 100 రూపాయలకి 15 రూపాయలు వడ్డీ చొప్పున మీ పెనిమిటికి చెప్పే ఇచ్చినామ్మా. ఈ వడ్డీలన్నీ నాకు చెప్పలేదే. చెప్పుంటాడమ్మా. నువ్వు విని ఉండవమ్మా. వంట వార్పులో ఉంటావమ్మా. నా డబ్బులు నాకు ఇచ్చేది పోతాను. సరే సరే మాట్లాడదు కానీ మీద ఎంత డబ్బులు ఇవ్వాలి నీకు? అమ్మో 40,000 అంటే అమ్మ అంటావుందా? 40, ఈ 10 మొత్తం కలిపి 50,000 ఇవ్వాలమ్మా. ఇప్పుడు 10,000 ఇచ్చినా ఇంకా 40,000 ఇవ్వాలి నీకు. ఒకసారి ముందు పో లెక్కల్లో. తేమా 40,000 ఉంది. తీసుకొని వచ్చిన దారిలో తిరిగి చూడకుండానే వెళ్ళాలి. ఎప్పుడు ఈ పక్క తిరిగి చూడకూడదు. ఉంటుమా 10,000 ఇచ్చేదానికి 10 నిమిషాలు పట్టింది. ఈ 40,000 ఇచ్చాలంటే ఇంకో 40 నిమిషాలు పడతారు. ఉంటుమా
అవునా? మేము రాత్రంతా పిల్లలు నేను కూర్చొని 10,000, కట్టెలు కట్టి పెట్టినాను. 15,000, 25,000, 35,000, 40,000, ఇది ఒక 10, 50. ఆ డబ్బులు మొత్తం నాకు వచ్చేసింది. మా చెప్పయ్యా. పేద విధవరాలు, భర్తను కోల్పోయినావు, 2 పిల్లలు ఉన్నారు, ఎట్లా ఇవ్వబోతావు అనుకున్నాను, కానీ మొత్తం ఇచ్చేసావమ్మా. అవును నన్ను బయట పంటావు, అవును. ఇది చూడకుండా పంటావు. అవును ఇదే డబ్బుల కోసము మళ్ళీ నా దగ్గర వడ్డీకి వస్తావా? అప్పు చేయడానికి, నీ పిల్లల్ని సాకేదానికి అప్పుడు మాట్లాడతాను నిన్ను. నేను రాను నీ దగ్గరికి. ఇంకా అప్పు చేయడానికి, వడ్డీ తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి నేను నీ పక్కనే తిరిగి చూడను. ఖచ్చితంగా నా డబ్బులు అవసరం పడుతుంది మా నీకు పిల్లల్ని పెంచి పోషించాలంటే. నీకన్నా సహాయకుడు పరలోకమందు గొప్ప దేవుడు నాకున్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు నీకన్నా గొప్పవాడు. నా డబ్బులు కంటే కూడా నీకు నీ దేవుడు సహాయం చేసేవాడు గొప్పవాడా? అవును, నా దేవుడు గొప్ప సహాయకుడు. అమ్మో, వీళ్ళకి ఏదో రాత్రి పెద్ద అద్భుతమే జరిగినట్టు ఉన్నది. అమ్మో, సరే వస్తామా, చూస్తామా, నా డబ్బులు ఒక రోజున వస్తావు నువ్వు. ఈ పక్క యాడ కనిపించకూడదు. మాట్లాడతానమ్మా. అవును నా డబ్బులు వచ్చేసింది మమ్మీ. ఏమని చేస్తుందో విధవరాలు అనుకున్నాను పో. సరిగ్గా వచ్చేసింది మా మొత్తం డబ్బులు. చూడండి, ఇలా కన్నీళ్ళలోనూ కష్టాల్లోనూ అప్పుల సమస్యలోనూ ఉన్న ప్రతి వారికి మరణమే గతి కాదు. అది నిర్ణయం తప్పు. దేవుడు ఉన్నాడు, గొప్ప సహాయకుడు ఉన్నాడు. ఆకాశంను భూమిని సృజించిన యెహోవానే మనకు సహాయం. కాబట్టి ఆ గొప్ప దేవుని నమ్ముకుని గొప్ప సేవకులు చెప్పినట్లు దీర్ఘదర్శి మాట విన్నాను. కాబట్టి ఇప్పుడు మిగిలిన అప్పువానికి ఇచ్చేసాను. మిగిలిన డబ్బులతో నా పిల్లల్ని జీవితం అంతా ఆనందంగా పోషించుకోవచ్చు. కాబట్టి మనం సేవకుల మాట వినాలి, చెప్పినట్లు ప్రవర్తించాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు? అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. ఆమేన్. అలాగే చెప్పట్లేదు కదా, అర్థం కోల్పోయింది. ఇప్పుడు ఆ కుటుంబం ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు, అంతకు మించి సహాయం చేసేవారు ఎవరంటూ కూడా ఆ విధవరాలికి లేదండి. అయితే ఆమె చివరి స్థితిలో ప్రవక్త యొక్క మాట ఆమె విన్నది. ఏదైతే ప్రవక్త చేయమని చెప్పారో ఆ పనినే చేసింది ఆ విధవరాలు. ఆ ప్రవక్త ఏ పని చేయమన్నారో ఆ పనిలో ఏది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఇది జరుగుతుందా జరగదా, అరే నా ఇంట్లో కొద్దిగా నూనె తప్ప ఇంకా సమృద్ధిగా లేనే లేదు, అయినా నువ్వు నూనెను పోయి ఖాళీ పాత్రలో అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటను నమ్మి అదే ప్రకారంగా ఇంటిలోకి వచ్చి తలుపులు వేసి తను ఆ నూనె బుడ్డి తీసి ఖాళీ పాత్రలలో పోసినప్పుడు, కుండలలో పోసినప్పుడు అద్భుతంగా దేవుడు అయిపోతూ ఉంది. కుండలో నూనె అయిపోతూ ఉంది, మరలా అది పోస్తూ ఉంటే ఉక్కుతూ వస్తూనే ఉంది. ఎన్ని పాత్రలు, ఎన్ని కుండలైతే ఖాళీగా ఉందో అన్ని కుండలు నిండి వారు వ్యాపారం చేసుకోగలిగినంతగా దేవుడు సమృద్ధిగా ఆ నూనెను కుమ్మరించినాడు, ఉబుకున్నట్లుగా చేశాడు. ఈ రాత్రి వేళలో ఈ స్కిట్ను చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా అప్పుల సమస్య, కొరతలు, కష్టాలు, వేదనలు, నిందలు, అవమానాలు, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలతో చాలా అవమానపరచబడిన స్థితిలో మనం ఉంటాం. ఇక దిక్కే లేదు, మనకి చావే మనకు పరిష్కారం అని మనం కొన్నిసార్లు నిర్ణయం తీసుకొని ఉంటాం. అయితే ఆ విధవరాలు ప్రవక్త మాటలు విని ఎలాగైతే చేసిందో మీరు కూడా మీకు దైవ సేవకులు బోధించేటువంటి మాటలను, ఆ మాటలను మీరు నమ్మి అదే ప్రకారంగా కానీ మీరు నడుచుకున్నట్లయితే మీ పనులలో అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. మీకున్న అప్పులను తీర్చడానికి దేవుడు అద్భుతకరుడుగా ఉన్నాడు. ఎలాగో తెలుసా, దేవుడే దిగి వచ్చి డబ్బులను ఇవ్వరు, కానీ మీకు ఇచ్చిన తలాంతులను మీరు వాడాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వాక్యంలో లేఖనం సెలవిస్తుంది. ఏంటి అంటే, వారు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని దేవుడు కలిగించి ఉన్నాడంట. ఇక్కడ కూర్చున్న వారందరికీ సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మీ పనులలో వాటిని మీరు ఖచ్చితంగా చేస్తే అందులో నుండి సంపాదనను దేవుడు ఇస్తారు. దాని ద్వారా మీకు అప్పులను తీర్చుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఎవరు లేని విధవరాలకి ప్రభువు సహాయకుడుగా వచ్చి
ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో అద్భుత కార్యాన్ని చేశాడు. మీ జీవితంలో కూడా ప్రభు అద్భుత కార్యాన్ని చేయాలంటే రహస్యంగా మీరు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు, అలాగే సేవకులు ఈ స్థలంలో నుండి ప్రకటించే మాటలను మీరు విని అలాగున నడిచినప్పుడు ప్రభు మీ యొక్క వ్యాపారంలో అద్భుతాన్ని చేస్తాడు, చదువులలో అద్భుతాన్ని చేస్తాడు, ఆరోగ్య విషయంలో అద్భుతాన్ని చేస్తాడు, కుటుంబ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, పిల్లల జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. మీ అప్పులను తీర్చడానికి దేవుడు అద్భుతకరుడుగా ఉన్నాడు. మీరు నమ్మిన దేవుడు అద్భుతకరుడు. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం. ఈ స్కిట్ మీకు అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా, ఒక మార్గాన్ని తెరిచినదిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ స్కిట్ని వేయాలని సేవకుల గారు చెప్పినప్పుడు యూత్కి చెప్దాం, యూత్ని వేయిద్దామని అనుకున్నాం. అయితే వారి యొక్క చదువు ఉండటం వలన, వారు కాలేజ్కి వెళ్ళటం వలన ఎవరు కూడా ఈవినింగ్ టైంలో రాలేనటువంటి స్థితి. అలాంటప్పుడు సిస్టర్స్కి చెప్పినప్పుడు ఎస్ వీఆర్ రెడీ, మేము సిద్ధంగానే ఉన్నాం, ప్రభువు యొక్క నామాన్ని ప్రకటన చేయడానికి మేము ఆయత్తంగా ఉన్నాము అని ఎంతో ప్రయాసతో కేవలం ఒకే ఒక రోజు అండి, నిన్నటి దినంలో ఇలా స్కిట్ వేయాలని ప్లాన్ చేసుకున్నాం, ప్రాక్టీస్ చేసాం. అలాగే ఈరోజు రామాపురంలో ఉపవాస ప్రార్థన ఉదయకాలం 9:30 గంటలకు మేము బయలుదేరాం. 3 గంటలకి ఇంటికి వచ్చాం. ఏమాత్రం కూడా ఎవరూ కూడా విశ్రాంతి తీసుకోలేదు. అలాగే వచ్చిన రీతిగా ఆలయంలో ప్రవేశించి ఎస్ మేము ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తాం, ఇంకొకసారి వాటిని ప్రాక్టీస్ చేస్తామని చెప్పి సిస్టర్స్ అందరూ కూడా, అలాగే ఐజాక్ భూపతి బ్రదర్ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి జేబిఎం బృందానికి, టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కిట్ మీకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఒక మార్గాన్ని, ఒక ఆలోచనను కలిగించినదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎస్ నాకు కలిగించింది అన్నవారు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ. షలోమ్.